ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆహుతులైన అతిథులకి సోదరి న్యాయవాదులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ అన్నది ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన, ఉన్నతమైన, స్వతంత్రత కలిగినటువంటి ఒక వ్యవస్థ. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు న్యాయవాదులు అన్న వాళ్ళు వాళ్ళ స్వతంత్ర ప్రవృత్తితో న్యాయం కోసమని చాలా గట్టిగా పోరాటం చేశారు. అది స్వాతంత్ర సమరం నుండి ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ న్యాయవాదులు అన్న వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉంటుంది. ఒక సమస్యను కానీ, ఒక విషయాన్ని కానీ పరిశీలన చేసినప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడగలిగిన వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం అన్నది 2 సార్లుగా విడిపోయింది. మద్రాసు ప్రావిన్స్ నుండి మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఒకటిగా విడిపోయింది. తర్వాత ఇటీవల కాలంలో రెండోసారి ఆంధ్ర, తెలంగాణగా విడిపోయింది. వెనక్కి వచ్చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక దార్శనికులైనటువంటి పరిపాలకుల అవసరం ఎంతో ఉండింది. విజన్ అన్నది మాటల్లోనూ, గ్రాఫిక్స్లోనూ కాకుండా వాస్తవంలో, చేతల్లో చూపించగలిగినటువంటి ఒక పరిపాలన, ఒక వ్యవస్థ కావాల్సి ఉన్నది ఈ రాష్ట్రానికి. అటువంటి పరిపాలన, అటువంటి దార్శనికత నేను ఫీల్ అయింది ఏంటంటే, ఈ ప్రస్తుత గవర్నమెంట్లోనూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనూ అది ఉందని. ఈ రోజున నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం పాటుపడే ఒక పొలిటీషియన్ లాగా కాకుండా, భావితరాల ఉన్నతి కోసం పాటుపడే ఒక స్టేట్స్మెన్గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని చూస్తున్నాము. అనేక రకాలైన వ్యవస్థలతో, అనేక రకాలైనటువంటి పథకాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగాలు, అనేక రంగాల్లో, ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యారంగం అత్యంత అద్భుతమైన మార్పులతో సాగుతుంది. నాడు నేడు పథకం కింద ఎన్నో వేల స్కూళ్ళని, దానికి కావాల్సిన స్కూళ్ళు గవర్నమెంటు, గత ప్రభుత్వం విద్య అన్నది గవర్నమెంట్ బాధ్యత కాదని చెప్పారు. కార్పొరేట్ విద్యను ప్రోత్సహించారు. విద్య అన్నది చదువుకోవడం కాదు, కొనుక్కోవడంగా మారిపోయిన తరుణంలో భవిష్యత్తు తరాలు, ప్రపంచం రాబోయే కాలాల్లో ఈ విద్యారంగంలో వచ్చిన మార్పుల వల్ల ప్రపంచం అన్నది మేధస్సు కోసం ఆంధ్రదేశం వైపు చూడవలసినటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. చక్కటి పౌష్టికమైన ఆహారం, వీటన్నిటితో కూడా మంచి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వైట్ హౌస్ వరకు కూడా వెళ్ళగలిగారు. ఇక్కడ నుండి మంచి మేధావులు తయారయ్యే విధంగా విద్య యొక్క పరిణామ క్రమం సాగుతుంది. ఇవన్నీ కూడా ఈ రోజున తెలియవు. వీటి అభివృద్ధి ఫలాలన్నవి రాబోయే భవిష్యత్తులో తెలుస్తావు 10-15 సంవత్సరాల తర్వాత. అట్లాగే సామాజిక న్యాయం అన్ని వర్గాల నుండి, వెనకబడిన వర్గాల నుండి, అన్యాయం ఇప్పటి వరకు ఒక న్యాయానికి నోచుకొని అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకొని అందరికీ కూడా ఒక ఉన్నతిని, ఒక గుర్తింపుని కలిగిస్తూ వాళ్ళ యొక్క అనేక కార్పొరేషన్లని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమిటి, ప్రగతిలోకి తీసుకువెళ్ళే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అట్లాగే ఈ పెన్షన్స్, వాలంటీర్ వ్యవస్థ, ఉద్యోగ కల్పన, కొన్ని లక్షల ఉద్యోగాలని ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వీకరణ చేయటము, వాళ్ళ ఉద్యోగాలని రెగ్యులర్ చేయటము, ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లెక్చరర్స్ని
వాళ్ళని రెగ్యులర్ చేయటము, అట్లాగే డిఎస్సి ఎన్నో సంవత్సరాల కిందట దరిదాపు 2 దశాబ్దాల కిందట రాసి మర్చిపోయి రోడ్ల మీద బతుకుతున్న వాళ్ళని వెతుక్కొని ఏరుకొని తీసుకొని వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకన్నా గొప్ప దార్శనికైన పరిపాలకుడు వస్తాడా? అట్లాగే ఉద్దానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచినీటి మంచినీటి పథకాలు అందించారు. అక్కడ డయాలసిస్ సెంటర్లు పెట్టారు. ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళేవి. అట్లాగే పోర్టుల నిర్మాణము, 17 మెడికల్ కాలేజెస్, వీటన్నిటి మూలాన ఇప్పటికిప్పుడు వీటి నిర్మాణం వలన నిర్మాణ దశలో నుండే కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. వీటిల్లో ఇవాళ రోజున ఈ న్యాయవాదులు అన్న వాళ్ళు ప్రత్యక్షంగా భాగస్వాములు కాకపోవచ్చు, కానీ వీళ్ళ కుటుంబాలు ఉంటాయి, వీళ్ళ యొక్క తెలిసిన వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఎంతమందో లబ్ధి పొందుతారు. సంక్షేమము, అభివృద్ధి అన్నవి రెండు వేరు కాదు. ఒక నాణ్యానికి 2 వైపులు. సంక్షేమం లేనిది అభివృద్ధి లేదు, అభివృద్ధి లేనిదే సంక్షేమం రాదు. ఇట్లాగా సంపద సృష్టిస్తున్నారు. గుమ్మాల దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు, ఇదివరకు అంతా థంబ్ ఇంప్రెషన్ పడక ఎంతోమంది బాధపడేవాళ్ళు, అంతా పెన్షన్ కోసం వెళ్ళి, అట్లాంటిది తలుపు తట్టి వెళ్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు అన్నీ ఇస్తున్నారు. అదేమిటంటే విలేజ్ డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్, గ్రామాల్లోనూ సదుపాయాలు, వైద్య సదుపాయాలు, ఇవన్నీ కూడా ఈ రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. విద్యారంగంలో అయితే కేరళ ఫస్ట్ ఉండేది మొన్నటి వరకు కూడా, గత కొద్ది కాలం వరకు, కానీ ఇప్పుడు ఆంధ్ర ఫస్ట్ ఉంది. అటువంటి చర్యలన్నీ తీసుకుంటూ అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలకి, సామాన్యులకి కూడా ఏర్పాటు చేస్తూ అందరూ కూడా ఇందుట్లో భాగస్వామ్యులను చేసుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక గోల్డెన్ స్టేట్గా కూడా భవిష్యత్తులో తీసుకెళ్లే విధంగా చర్యలు ఉన్నాయి. తర్వాత ఇటువంటి చక్కని ముఖ్యమంత్రి, చక్కటి పరిపాలన అన్నది చాలా బాగుంది. ఇది భవిష్యత్తు తరాలకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి పరిపాలన అన్నది ఇంకా కంటిన్యూ చేసుకుంటాం అన్నది అందరి బాధ్యత. అంతేకాదు లాయర్లకి, జూనియర్ లాయర్లకి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎప్పుడూ లేదు. తర్వాత కూడా వస్తుందో, నా భూతో నా భవిష్యత్తు, తర్వాత కూడా వస్తుందో లేదు. ఎందుకంటే లాయర్ అయిన నల్లకోట వేసుకోగానే సినిమాల్లో చూపించినట్టుగా ఒక లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయని ఒక అభిప్రాయం ఉంది. కానీ ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో ఆ నల్లకోటకే తెలుస్తుంది. అట్లాంటిది జూనియర్ లాయర్స్ రాగానే వాళ్ళకి 5,000 రూపాయలు ఒక స్టైఫండ్ లాగా ఇస్తున్నారు. ప్రతి సమాజంలోని ప్రతి వర్గంకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేస్తున్నారు. అట్లాగే ఎంతోమంది భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్య సౌకర్యాలు ఇవ్వటము, సమస్యలు ఉంటే తక్షణమైన మా ముఖ్యమంత్రి వరకు మా సమస్య వెళ్తే తక్షణ పరిష్కారం మాకు దొరుకుతుంది అన్న భరోసా అన్నది ఈ రోజున ప్రజల్లో ఉంది. ఇటువంటి నేను చాలామందిని అడిగితే వాళ్ళందరూ కూడా మాకు చాలా పథకాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇదంతా చాలా బాగుంది. నా అభిప్రాయంలో అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ టర్మ్ కూడా తీసుకొని వెళ్తే మంచి పథకాలు చాలా ఇంకా కాంక్రీట్గా భవిష్యత్తులో ఇంకా కొన్ని మంచి పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.